मुशीराबाद पुलिस और चिकटपल्ली पुलिस दोनों मिलके एक जॉइंट ऑपरेशन में मुशीराबाद एरिया के फिश मार्केट है, वहाँ पे एक घर में आईपीएल क्रिकेट जो चल रहा है उस पर बैटिंग चल रहा है बोल के हमको इतला मिली, जिस पे हमारे स्टाफ मुशीराबाद के और चिकटपल्ली के ऐसे स्टाफ सब लोग मिलके घर पे कुर्की करें और वहाँ पे 4 लोगों को गिरफ्तार करें। 4 लोगों के नाम है कोंडल राव, अरुण कुमार, विषय राज और नवीन कुमार। ये 4 लोगों को गिरफ्तार करें। इनके कब्जे में से 1,03,800 रुपये बरामद करें और 7 सेलफोन, एक LG कलर टीवी और एक 3 टू व्हीलर मोटरसाइकिल बरामद करें। ये पूरे वहीं पे पंचनामा करके सीज करें और कल रिमांड करें। इसके पहले पुराने कुछ केसेस नहीं, ये लोग मुलविस नहीं है, वो तहकीक़ात जारी है, तो हम उसको इन्वेस्टिगेट में पता करेंगे। इसी तरह हम लोग 4 दिन पहले भी हम लोग मुशीराबाद पुलिस स्टेशन वाले रेड करके 26,000 रुपये बरामद करे थे और टीवी 9 सेलफोन बरामद करे थे। 10 लोगों को अरेस्ट करके रिमांड पर किए थे और ये हफ्ते में दूसरा वाक़या है। और हमारे एरिया में ऐसी चीज़ों को हम अलाउ नहीं करते, तो कहीं भी इतला मिले तो पब्लिक से भी हम अपील कर रहे हैं कि उनके नज़र में कुछ भी ऐसी चीज़ें आए तो हम फौरी हमारे फ़ोन नंबर पे उनको इतला दें, जिससे हम कानूनी कार्रवाई कर सकें। ఈవినింగ్ అరౌండ్ 4:30 ఆ ప్రాంతంలో ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫిష్ మార్కెట్ దగ్గర ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ నడుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మా ఎస్ఐ అయినటువంటి ప్రసాద్ వర్మ ప్లస్ నరేష్ ఈ వాళ్ళతో పాటు ప్లస్ మన టీం ఫామ్ చేసి ఇమీడియట్గా ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అక్కడికి మన రైడ్ చేయడం జరిగింది, పంపించడం జరిగింది. వాళ్ళు పోయి ఫిష్ మార్కెట్ దగ్గర గంగపుత్ర సంఘం అని చెప్పి ఆ సంఘం ఆపోజిట్లో ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో రైడ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా 4 వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళ 4 అదుపులో తీసుకొని తర్వాత అక్కడున్న అమౌంట్ వాళ్ళ సమక్షంలోనే మొత్తం లెక్కించగా 1,03,860 రూపాయల అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాటితో పాటు 7 సెల్ ఫోన్లు, ఒక LG టీవీ కలర్ టీవీ ప్లస్ 3 వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని రేపు మార్నింగ్ కోర్టు ముందు ప్రొడ్యూస్ జరుగుతుంది. సార్ ఇంతకుముందు ఎన్ని రోజులు నడుస్తుంది సార్ ఇది యాక్చువల్గా ఇప్పుడు అతను చెప్పిందంటే యాక్చువల్గా నేను ఇది అంటే వీళ్ళు ఫిష్ బిజినెస్ చేస్తారు కాబట్టి ఈరోజు సండే అని చెప్పి మేము ఇట్లా చేస్తున్నామని చెప్పి అంటున్నారు. ఆ విషయంలో కొంచెం డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసినాక డీటెయిల్స్ ఇస్తాయి. ఇదే కాకుండా ఇంతమందికి ఇదే వారంలో కూడా ఇక్కడ రోలెక్స్ కేప్ ఆపోజిట్ కూడా ఒకటి క్రికెట్ బెట్టింగ్ టీం కూడా అదే ఆర్తో పట్టుకున్నాం. వాళ్ళు కూడా తీసుకున్నాం, ఆర్తో తీసుకొని 28,000 మన 80 రూపాయలు అక్కడ కూడా దొరికినాయి. వాటితో పాటు సెల్ ఫోన్ కూడా రికవర్ అయినాయి. వాళ్ళని కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ వారంలో ఇది 2వ తేదీ. సార్ వీళ్ళు గతంలో ఇంతకుముందు నేరం చేసినాం సార్ ఇటువంటి ఇప్పటివరకైతే మరి ఇప్పుడు వాళ్ళది ప్రీవియస్ హిస్టరీ యాక్చువల్లీ యాజ్ మా రికార్డ్స్ ప్రకారం అలాంటివి లేవు. అయితే నియరెస్ట్ పొజిషన్ ఏమున్నాయని చెప్పి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అలాంటివి ఏమంటే సీరియస్గా దీంతో కాకుండా ఇంకా స్ట్రెంజన్ యాక్షన్ కూడా. ఇదే కాకుండా ఇప్పుడు అంటే అసలు ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఇప్పుడు ఇతనితోనే అంటే ఇతని వెనకాల ఏమైనా ఉందా అది కూడా ఆ విషయాన్ని కూడా ఆ కోణం కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.